పేదవాళ్ళు ఉన్నారు డాక్రా సంఘాల్లో, మీరు తీసుకున్న రుణాలు పూర్తిగా మాఫీ చేసి మిమ్మల్ని ఆదుకుంటాను. ఇంకో పక్క రైతులు పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ జరిగిందా? జరిగిందా? ఒక్క రూపాయలు చేశాడా? రెండు చేతుల పైకి తలపై ఇలా 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 రైతులు తీసుకున్న అప్పులు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా ఇచ్చాం. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాం. రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా? రెండు చేతుల పైకి తెలబ్బా ఇలా 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 చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల నెలకు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడా? ఇచ్చాడా? మొదటి సంతకం రుణమాఫీ పైన పెట్టి మా ఆడబిడ్డల మీద బంగారం తాకట్టు పెట్టారు. పూర్తిగా మీకు ఇడిపించే బాధ్యత, ఆ బంగారం మీకు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. ఏమైంది మళ్ళా? ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవిందా గోవిందా. వికలాంగులకి 1,250 నుంచి 1,500 రూపాయల వరకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తాను. అదే మాదిరిగా పేదవాళ్ళందరికీ 1,000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు కానీ వితంతులకు కానీ పింఛన్ ఇప్పిస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధ చూశాడా? అవ్వాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. One simple question. I just read out all the promises that were made in 2014 and I said, tell me now, at least one of these promises mentioned here, have they been fulfilled? Not even one. And that is why this confidence in me is there. You'll sweep? We'll sweep.